హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం హలో లేడీస్లో దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్లో ఉన్న ప్రజ్ఞా సారీస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో డిఫరెంట్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. ప్రజ్ఞా సారీస్లో మన ఫస్ట్ సారీ వచ్చేసి ఇది లీఫ్ పట్టు అండి. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఫుల్ డిజైన్ వస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా రన్నింగ్ కలరే వస్తుంది బేస్. ఇక్కడ మనకి చూసినట్లయితే చంద్రకాంత కలర్ బేస్ ఉంది కదా సారీలో, అలాగే మనకి పళ్ళు కూడా అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి పళ్ళులో మాత్రమే అంటే జరీతో డిజైన్ చేశారనమాట. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు మనకి, రెగ్యులర్ గా ఉండే పళ్ళు కాకుండా. ప్లస్ ఎడ్జెస్ లో మాత్రమే ఒక అంటే ఆరో మార్క్ స్టైల్లో మొత్తం కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్స్ యాడ్ చేస్తూ మనకి వన్ సైడ్ మాత్రమే డిజైన్ చేశారు. పళ్ళులో మనకి జరీ యూస్ చేశారు కదా. తర్వాత వచ్చేసి మనకి బోర్డర్స్లో మాత్రమే జరీ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి 3 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు హైలైట్ అయ్యే విధంగా. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇది నార్మల్ థ్రెడ్ వర్క్ కాదండి, పట్టు థ్రెడ్ ని యూస్ చేస్తూ మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో మనం చూద్దాం ఇప్పుడు. సారీ మొత్తం బేస్ ఒకటే కలర్ ఉంది కదా, సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ పార్ట్ కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటుందండి. మనకి ఓన్లీ 3400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ప్రజ్ఞా సారీస్ లో మనకి డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంటాయండి. అప్ టు 40% వరకు మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పిన రేట్ వచ్చేసి డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాను. అంతేకాకుండా ప్రజ్ఞా సారీస్ లో ఎవ్రీ వీక్ కూడా మనకి న్యూ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటాయి. టోటల్ గా మనకి ప్రజ్ఞా సారీస్ 2 షోరూమ్స్ అనమాట. ఒకటి వచ్చేసి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ లో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి అంటే ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కుక్కట్పల్లి వివేకానంద కాలనీలో ఉందండి. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ సారీ లేడీస్ ఫేవరెట్ కలర్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్, అలాగే మనకి సిల్వర్ కలర్ బోర్డర్స్ తో చాలా క్యూట్ గా వచ్చిందండి ఈ సారీ డిజైన్ మొత్తం కూడా. మంచి బ్రైట్ పింక్ కలర్, అంటే శారీ మెయిన్ కలర్ అలాగే పళ్ళు కలర్ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం కూడా గోల్డ్ జరీతో మనకి బాగా హైలైట్ చేశారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్స్ లో కూడా మనకి వేరియేషన్ ఉంటుంది. వన్ సైడ్ బోర్డర్ వచ్చేసి మనకి అక్కడక్కడ పర్పుల్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మీనా వర్క్ తో కొంచెం బిగ్ సైజ్ బోర్డరే ఇచ్చారు. ఇంకొక సైడ్ టోటల్ గా మనకి పికాక్స్ డిజైన్ తో ఇచ్చారనమాట. అది కూడా మనకి పర్పుల్ కలర్ యూస్ చేస్తూ బాడీ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. ఇది టోటల్ గా మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది. మనకి రెగ్యులర్ గా చూసే బోర్డర్స్ గోల్డ్ కలర్ బోర్డర్స్ అండి, కానీ ఈ సారీకి అలా కాకుండా ఇది కోస్తా పట్టు. ఈ సారీకి అలా కాకుండా మనకి సిల్వర్ జరీతోనే ఇచ్చారు. జరీ బోర్డర్సే కానీ సిల్వర్ జరీ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే 2 కలర్స్ కాంబినేషన్ తో లీఫ్ డిజైన్ ఇచ్చారు. అంటే ఒకటి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసరికి మనకి జరీ కలర్ కాంబినేషన్ తో క్యూట్ గా ఉన్నటువంటి చిన్న చిన్న లీఫ్ డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ మొత్తం కూడా మనకి కలసం మోడల్లో డిజైన్ చేశారండి. అంటే లోటస్ ఫ్లవర్ లాగా చుట్టూ పెటల్స్ ఇచ్చేసి దాని మిడిల్ పార్ట్ లో మనకి సిల్వర్ కలర్ ఒక చోట, పర్పుల్ కలర్ ఒక చోట, ఆల్టర్నేట్ గా మనకి సేమ్ సారీ అంతా కూడా బిగ్ సైజ్ లో బోర్డర్ వచ్చే విధంగా ఇచ్చారు. కిందంతా కూడా మనకి అక్కడక్కడ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో బాగా హైలైట్ చేశారనమాట. ఇది ఆల్మోస్ట్ మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ వస్తుంది. పళ్ళు సేమ్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇస్తారు, కానీ రెగ్యులర్గా ఉండే బోర్డర్స్ కాకుండా సిల్వర్ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఇట్లా మనం దీనికి సారీలో మల్టీ కలర్ వచ్చింది కదా, ఆ కలర్తో మనం ఏదైనా స్టోన్ వర్క్ చేయించుకుంటే కనుక సారీ చాలా చాలా అందంగా ఉంటుంది. ఈ సారీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉందండి. కోస్తా పట్టు 3950 రూపీస్ ఓన్లీ. మన నెక్స్ట్ సారీ వచ్చేసి బ్లాక్ కలర్. ఇది కూడా ఎవరు కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి. పట్టులో బ్లాక్ కలర్ అంటే చాలా రేర్ అనమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా అందంగా ఉంది కదా. మొత్తం కూడా మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ క్రాస్ లైన్స్, మళ్ళీ అగైన్ లీఫ్ డిజైన్ అనేది మళ్ళీ రిపీట్ చేశారు. ఇట్లా మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి జరీతో హైలైట్ చేశారు. 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే ఒక ప్లెయిన్ క్రీపర్ పార్ట్ ని 2 లైన్స్ లాగా ఎడ్జెస్ లో ఇచ్చి మధ్యలో మనకి సిల్వర్ కలర్ లైన్ యాడ్ చేశారు. ఆ తర్వాత ప్లెయిన్ క్రీపర్ ని గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి బాగా హైలైట్ చేశారనమాట. పైన వచ్చేసరికి బేబీ పింక్ కలర్ కాంబినేషన్, తర్వాత గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ తో చిన్న చిన్న లైన్స్ ఇచ్చారు. అగైన్ మళ్ళీ జరీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అది కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. పైన బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ ఉంది కదండి. సెకండ్ వైపు చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది బాగా
బాగా హైలైట్ చేశారు. పైన పింక్, కింద గ్రీన్, అంటే 2 బోర్డర్స్లో మనకి వేరియేషన్ అనేది కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు, అది కూడా 2 కలర్స్ కాంబినేషన్, సిల్వర్ అండ్ పింక్ కలర్, అలాగే గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇది కోస్తా పట్టు మెటీరియల్. దీనికి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్. ఈ సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంటుందండి, 3400 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ వచ్చేసి కలర్ఫుల్గా ఉంటుందండి. కోరా సిల్క్లోనే మనకి లహరియా డిజైన్ వస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకున్నారు. దానిపైన అంటే ఆరెంజ్ కలర్ బేస్ పైన మనకి క్రీమ్ కలర్ తో ఒక డైమండ్ డిజైన్ ఇచ్చేసి లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి చంద్రకాంత కలర్ అనేది తీసుకున్నారు. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, ఈజీగా క్యారీ చేయొచ్చు, కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ శారీస్ తీసుకున్నట్లయితే. ఈ శారీ మొత్తం చూద్దాం. మిడిల్ పార్ట్ లో ఏ కలర్ ఇచ్చారో. మొత్తం శారీ అంతా కూడా మనకి ఈ డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్, అక్కడక్కడ మనకి సర్కిల్ టైప్ ఆఫ్ లుక్ కూడా కనిపిస్తుంది మిడిల్ పార్ట్ లో. బేస్ మాత్రం చంద్రకాంత కలర్, అంటే పళ్ళు చూసినట్లయితే కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. శారీ మొత్తం కూడా చంద్రకాంత కలర్ ఇచ్చేసి మధ్యలో ఆరెంజ్ కలర్, దానికి చుట్టూ అవుట్లైన్ లాగా మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే మనకి 3 కలర్స్ వేరియేషన్, గోల్డ్ కలర్, ఆరెంజ్ అండ్ క్రీమ్. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ అనేది యాడ్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఇన్ని కలర్స్ ఉన్న ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు బేస్ మొత్తం కూడా మనకి ఆరెంజ్ కలర్ ఇచ్చారు కదా, అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా చిన్న చిన్న బోర్డర్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది, ఓన్లీ 1100 రూపీస్. నెక్స్ట్ సారీ వచ్చేసి సిల్క్ కోటాలోనే మనకి బాతిక్ డిజైన్ వచ్చింది. సారీ మొత్తం కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో ఉంటుందన్నమాట, బాతిక్ ప్రింట్స్ ఇచ్చారు. అలాగే ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకి 3 కలర్స్ వేరియేషన్, పింక్, ఆరెంజ్ అండ్ బ్లూ కలర్, 3 కలర్స్తో చిన్న బోర్డర్, అంటే ఒక బోర్డర్ స్టైల్లో వచ్చే విధంగా మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. శారీ మొత్తం చూసినట్లయితే బేస్ కలర్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ ఉంటుంది. దీనిపైన పింక్ కలర్, బ్లూ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో మనకి ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారనమాట, బాతిక్ ప్రింట్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా పైన పార్ట్ మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బోర్డర్ చూసినట్లయితే పళ్ళులో మనకి ఒక హాఫ్ పార్ట్లో గ్రీన్ కలర్ ఇచ్చారండి, అదే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. తర్వాత మనకి ఒక 2 ఇంచెస్ బోర్డర్ మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. పైన మాత్రం స్మాల్ సైజ్లో కనిపిస్తుంది కదా బోర్డర్ వచ్చేసి, కింద మాత్రం మనకి స్కర్ట్ బోర్డర్ లుక్. అంటే ఈ బాతిక్ ప్రింట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ హాఫ్ సారీ మాత్రమే వస్తుంది. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా ఫ్లవర్స్ డిజైన్ కాకుండా లైన్స్ డిజైన్ వచ్చింది. లెమన్ ఎల్లో షేడ్ అండ్ గ్రీన్ కలర్, అక్కడక్కడ మనకి ఆల్టర్నేట్గా జరీ లైన్స్తో ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్, ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ ఉంటుందండి. సో మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 950 రూపీస్.